యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు 5 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ముగించుకున్న సందర్భంగా వార్డు సభ్యులకు ఎంపీడీఓ చండీరాణి చేతుల మీదుగా శిక్షణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ చండీరాణి మాట్లాడుతూ గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, సర్పంచ్కి సహకరించుతూ తీర్మానాలు చేసుకొని పనులను వేగవంతంగా చేపట్టాలని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు 5 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ముగించుకున్న సందర్భంగా వార్డు సభ్యులకు ఎంపీడీఓ చండీరాణి చేతుల మీదుగా శిక్షణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ చండీరాణి మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, సర్పంచ్కి సహకరిస్తూ తీర్మానాలు చేసుకొని పనులను వేగవంతం చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ ఎంఏ సలీం, సీనియర్ అసిస్టెంట్ దేవేందర్, జూనియర్ అసిస్టెంట్ రవీందర్ రెడ్డి, శిక్షణ అధికారులు, కంప్యూటర్ ఆపరేటర్ శ్రీకాంత్, వివిధ గ్రామాల పంచాయతీ సెక్రటరీలు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. ఓకే, మరి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సార్. మీరు మాకు చెప్పేంత వరకు ఈ విషయాలు కూడా మాకు ఏం తెలియదు. మీరు చెప్పిన కాంచాన్ని మాకు బాధ్యత వేసినాయి. మీరు చెప్పిన సూచన తప్పకుండా పాటించి మా గ్రామ అభివృద్ధికి ఖచ్చితంగా పాటుపడతాం. అందులో ఆటోమేటిక్గా మన అందరూ పిల్లలు విద్యావంతులైతే మనకు గ్రామం ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుంది. మనం ఆదర్శ గ్రామం కావాలంటే మన అందరం ప్రజలతో మమేకమై, నాయకులు, కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కరూ ఏకమై మన ఊరిని అభివృద్ధి చేసుకోవాలి. ఏ విషయంలో అందరం చర్చించుకొని క్షుణ్ణంగా ప్రతి ఒక్కరి విభేదాలు లేకుండా అన్ని పార్టీలను కలుపుకొని పోవాలి. ఇది మన పార్టీలకు అతీతంగా మనం గ్రామ పంచాయతీ ఎన్నుకున్నారు. మనకు ఓట్లు ఏ విధంగా నిన్ననే ప్రభుత్వం నుంచి కొత్త ప్రతిపాదన వచ్చింది. ఈ 99 రోజుల ప్రణాళికలో భాగంగా విద్యుత్ డిపార్ట్మెంట్ నుంచి సోలార్ సిస్టమ్ కూడా వచ్చింది. ఈ సోలార్ వల్ల ఉపయోగం ఏంటంటే దీంట్లో 3 యూనిట్లు ఉంటాయి. ₹1,00,000 యూనిట్, 2 లక్షల యూనిట్, 3 లక్షల యూనిట్. అంటే దీంట్లో 1 kV, 2 kV, 3 kV ఇలా 5 kV వరకు. అంటే మినిమంగా ఒక ఇంటికి మనకు కావాల్సిందంటే 3 లైట్లు, 2 ఫ్యాన్లు, బట్టి ఇది సగటు జీవితంలో ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ అంటే ఇంకొక 2 ఫ్యాన్లు కలుస్తాయి. ఇక మధ్య కుటుంబాలు కూడా కొంచెం పై ఉంది అనుకోండి, దాని సంబంధించి ఏసీ వాడతాం. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ క్రియేట్ చేసిందన్నమాట. మీరు ₹1,00,000 పెట్టుకున్నప్పుడు దాంట్లో మినిమము ₹28,000, ₹48,000, ₹78,000 వరకు సబ్సిడీలు ఉన్నాయి. ₹3 లక్షల తీసుకున్నప్పుడు దాంట్లో ఒక నిమిషం ₹83,000 మీరు ఇంకా డివైడ్ చేసుకుంటే ₹30,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇలా 1 kV వాటి నుంచి మీ అవసరాన్ని బట్టి మ్యాక్సిమం మీకు ₹1,00,000కు 30,000 చొప్పున 30% రూపాయలు మీరు వాడిన కరెంట్ వాడుకోగా ఒకవేళ మిగిలిన కరెంట్ ఉంటే మళ్ళీ గవర్నమెంట్ కూడా వాడి తీసుకుంటుంది. మీరు ఒకసారి మీ పరిధిని బట్టి మీరు ఒకసారి చూడాలి వెళ్ళిపోండి. ఎందుకంటే భవిష్యత్ తరంలో మన నీటి కొరత వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనకు విద్యుత్ శక్తి మొత్తం వాటర్ మీద ఆధారపడుతుంది ఇండియా. ఈ మధ్యకాలంలో దీంతో సోలార్తో ఎక్కువ శాతం వాడుతున్నారు కాబట్టి సూర్య వాడుకుంటున్నారు కాబట్టి మనకు వాడకపోక మిగిలింది మరి వాడే కొనుగోలు చేస్తాం. మరి పని కూడా వస్తుంది. మనం ప్రతి నెల 2,000, 3,000 ఆదాయంలో మనకి మనకు వస్తుంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని ఇక్కడ ఈ సమావేశం ముగిన తర్వాత ప్రతి గ్రామాలకు వెళ్ళగానే మీ సర్పంచులతో మీటింగ్ పెట్టుకొని గ్రామ ప్రజలతో ఒకసారి చర్చించి దీన్ని విజయవంతంగా పూర్తి చేశారని నేను కోరుతున్నాను. మా మండల టార్గెట్ 435 ఇచ్చారు. కాబట్టి మినిమం గ్రామాన్ని 20-30 చొప్పున చేసి టార్గెట్ ఉంటుంది. ప్రస్తుతానికి ఒక 5%, 8,000 ఇంట్లో మన మండలం మొత్తం మీద మన 8,000, అందులో 5% మాత్రం సర్పంచ్కి తోడు నీడగా ఉండి
అభివృద్ధి పథంలో పాల్పంచుకోవాలని కోరుకుంటున్నాను. వస్తుంది వాడికి రా అన్న మాట ఇక్కడ శ్రీశైలం వేడి మధ్యలోకి రా శ్రీశైలం మధ్యలోకి రా